ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవ కుమారుల గురించి అనగా దేవదూతల గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి దైవ కుమారుల గురించి అనగా దేవదూతల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవదూతలు అని అనగానే దేవుని బిడ్డలారా, మనం అందరం ఏమనుకుంటామంటే తేజోవాసులు, పరలోకవాసులు అని మనం అనుకుంటాం. నిజమే, కాదని నేను అనట్లేదు, అది తప్పేమీ కాదు. కానీ ఇంకొక విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. దేవదూతలు అని అనగానే మనము కూడా దేవదూతలమే. ఎందుకంటే ప్రాణాత్మ దేహాలు కలిగిన ప్రతి ఒక్క జీవి దేవదూతలే. దేవుని చేత సృజించబడిన ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవదూతలే. స్వాతంత్ర్యం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి దేవదూతలే అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని ఉద్దేశించి కూడా మనము దేవదూతలమేనని, దేవుని కుమారులమేనని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే 82వ కీర్తన 6వ వచనంలో మీరందరూ దైవాలని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తున్నానని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ప్రభు చెప్తున్నారు కదా. అంటే మనల్ని ఉద్దేశించి కూడా ప్రభువు ఏం చెప్తున్నాడంటే మనము దైవ కుమారులమే, మనము దేవదూతలమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, ప్రాణాత్మ దేహాలతో సృజించబడిన, ఆత్మ కలిగి సృజించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవదూతలే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటండి, మనం వేరు వాళ్ళు వేరు అని మనం అనొచ్చు. అవును, జాతులు వేరువేరుగా ఉన్నాయి. అందరూ దేవదూతలు అందరూ ఒక రకమైన వారు కాదు, దైవ కుమారులు అందరూ ఒక రకమైన వారు కారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన ప్రపంచాన్ని సృజించాడు. ఒక్కొక్క ప్రపంచంలో ఉన్నవారు ఒక్కొక్క జాతి ప్రజలు. ఇప్పుడు ఈ భూగోళం ఉంది, ఈ భూగోళంలో ఉన్న ఆ జాతి ప్రజలు నరులు అని అంటారు, కానీ వీరు కూడా దేవదూతలే. నరులు అంటారు మానవ జాతి. ఇంకొక ప్రపంచంలో ఉన్నవారు ఇంకొక జాతి, ఇంకొక ప్రపంచంలో ఉన్నవారు ఇంకొక జాతి. అలాగే దేవదూతలందరూ ఒకే స్థాయికి చెందినవారు కాదు, ఒకే అంతస్తుకు చెందినవారు కాదు. దేవదూతలందరూ ఒకే రకమైన వారు కారు. వేరు వేరు అంతస్తుల్లో ఉన్నారు, వేరు వేరు స్థాయిల్లో ఉన్నారు. దేవదూతలందరూ దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే ఒక రకమైన వారు కారు. ఎందుకంటే రెక్కలున్న దేవదూతలు ఉన్నారు, రెక్కలు లేని దేవదూతలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం దేవదూతలు మరి నేను చెప్పాను కదా, కానీ మనకు రెక్కలు లేవు. అంటే అసలు చేతులు ఉన్నాయి కానీ మనకు రెక్కలు లేవు. అంటే మనం రెక్కలు లేని దేవదూతలు. 2 రెక్కలు ఉన్న దేవదూతలు కూడా ఉన్నారు. అలాగే 4 రెక్కలు ఉన్న దేవదూతలు కూడా ఉన్నారు. ఏహెచ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కెరూబులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 4 రెక్కలు ఉన్నాయి కదా, 4 హస్తాలు ఉన్నాయి కదా, 4 ముఖాలు కూడా ఉన్నాయి కదా. ఆ జాతి ప్రజలు వేరు, ఆ దేవదూతలు వేరు. అలాగనే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాఫులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. వాళ్ళు సెరాఫులు, ఆ జాతి ప్రజలు వేరు. అలాగనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో జీవులు ఉన్నాయి. ఒక్కొక్కరికి దేవుని బిడ్డలారా 6 రెక్కలు ఉన్నాయి. అయితే వారి రూపాలు వేరువేరుగా ఉన్నాయి. వారికి దేహం నిండా, ఒంటి నిండా కనులు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ జాతి ప్రజలు వేరు, అది మనం గమనించాలి. అందుకని దేవదూతలందరూ దేవుని బిడ్డలారా ఒకే రకమైన వారు కారు. రకరకాల జాతులు ఉన్నాయి. మన జాతి వేరు, ఇంకొక ప్రపంచంలో ఉన్న వారి జాతి వేరు, ఇంకొక ప్రపంచంలో ఉన్న వారి జాతి వేరు. అలాగా అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి. పరలోకము అనగానే మనం ఒకటే, పరలోకం అంతా ఒకే రకమైనదని మనం అనుకుంటాం. పరలోకం అంతా ఒకే రకమైనది కాదు. ఆయా ప్రపంచాలన్నింటినీ కలిపి పరలోకము అని అంటారు, అంతే. అందుకని దేవుని బిడ్డలారా, దేవదూతలందరూ ఒకే రకమైన వారు కాదు, ఒకే అంతస్తుకు చెందిన వారు కారు. రకరకాల అంతస్తులకు చెందిన దేవదూతలు ఉన్నారని వాక్యం ద్వారా మనం స్పష్టంగా గమనించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవదూతలందరికీ దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. మనకు ఎలాగైతే మట్టి నుండి శరీరాన్ని దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడో, వాళ్ళకు కూడా ఆ తేజోవాసులుగా మనం పిలుచుకుంటున్నాం కదా దేవదూతల్ని, వారికి కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు శరీరాన్ని తప్పకుండా ఇచ్చాడు. శరీరం లేదని మనం అనుకోకూడదు. శరీరం ప్రతి దైవ కుమారులకి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. వీడియో చివరి వరకు చూడండి. దేవుని బిడ్డలారా, నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యానుసారంగా ఉన్నాయో లేవో ఆలోచించండి. ఆమేన్.
దేవదూతలందరికీ శరీరం ఉందని మనం గమనించుకోవాలి. అదేంటి, వీళ్ళందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచర్య చేయటకే పంపబడిన ఆత్మలని దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా అని మీరు అంటారేమో. ఆ మాట నాకు తెలుసు. అయినప్పటికీ ప్రతి దేవదూతకి శరీరం ఉందని వాక్యం ద్వారా మనం గమనించాలి. ఎందుకంటే మీకు ఎలాగంటే, మనల్ని ఎలాగైతే దేవుడు మట్టి నుండి మనకి దేహాన్ని ఇచ్చాడో, మనం దేవదూతలు అని చెప్తున్నాను కదా, మనకి ఎలాగైతే దేవుడు మట్టి నుండి శరీరాన్ని ఇచ్చాడో, వారిని కూడా దేవుడు ఆయా పదార్థాల ద్వారా దేవుడు వారికి శరీరాన్ని ఇచ్చాడని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని ఇక్కడ రాస్తుంది. కొంతమంది దేవదూతలకే దేవుడు వాయువుతో శరీరాన్ని ఇచ్చాడు. వారు మన మీద అధికులు, బలవంతులు, శక్తివంతులని పేతురు తను రాసిన పత్రికలో చెప్పాడు. వారికి దేవుడు వాయువుతో, కొంతమందికి దేవుడు వాయువుతో శరీరాన్ని ఇచ్చాడు. వాయువుతో శరీరాన్ని ఎలాగిస్తాడండి అని మీరు నన్ను అడగండి. ఇది ఎలా సాధ్యమని అడగండి. ఎందుకంటే మనుషులకు అసాధ్యములే, దేవుడికి సమస్తం సాధ్యములు. మట్టి నుండి ఎలాగైతే దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడో, అలాగే దేవుడు వాయువు ద్వారా వాళ్ళకి శరీరాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేశాడని కూడా ఇక్కడ రాస్తుంది. అంటే కొంతమంది సేవకులను, కొంతమంది దేవదూతలను దేవుడు వారికి అగ్నితో శరీరాన్ని ఇచ్చాడు. కొంతమందికి శరీరం అగ్నితో ఇచ్చాడు, కొంతమందికి శరీరం వాయువుతో ప్రసాదించాడు. మనకు మట్టితో ఇచ్చినట్లుగా. గమనిస్తున్నారా దేవుని బిడ్డలారా? మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని తప్పకుండా వారికి కూడా శరీరం ఉందని మన వాక్యం ద్వారా గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, వారు కూడా భోజనాలు చేస్తారు. మనం ఎలాగైతే భోజనాలు చేస్తున్నామో వారు కూడా భోజనాలు చేస్తారు. మరి ఎందుకంటే వాళ్ళకి శరీరం ఉంది కదా. అదేంటండి, శరీరం ఉంటే రక్తం ఉంటుంది. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోవని వాక్యంలో రాస్తుంది కదా ఒకసారి ఒక చోట అని మీరు అంటారేమో. దానికి కూడా మనం అర్థం చేసుకుంటే ఆశ్చర్యమైన సంగతులు మనకు బయలుపడతాయి. ఆ మాట నాకు తెలుసు. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు వారికి కూడా శరీరాన్ని ఇచ్చాడని నేను చెప్తున్నాను. మనకు ఎలాగైతే శరీరాన్ని ఇచ్చాడో వాళ్ళకు కూడా కొంతమందికి వాయువులతో శరీరాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఏమో అగ్నితో శరీరాన్ని ఇచ్చాడు. అలాగా దేవుడు వారికి శరీరాన్ని ఇచ్చాడు. వాళ్ళు కూడా ఆహారాన్ని భుజిస్తారని మనం గమనించుకోవాలి. 78వ కీర్తన 25వ వచనంలో దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని అక్కడ రాస్తుంది. చూసారా, దేవదూతల ఆహారము నరులు భుజించిరి అంటే దీని అర్థం ఏంటి? దేవదూతలు కూడా ఆహారం భుజిస్తారు. వారు కూడా మనలాగానే ఆహారాన్ని భుజిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాణాత్మ శరీరాలు కలిగిన వారు. వాళ్ళకి ప్రాణం లేదని మనం అనుకోకూడదు. మనల్ని దేవుడు ఎలాగైతే సృజించాడో వారిని కూడా అలాగే సృజించాడు. వారు కూడా భోజనం చేస్తారు. మనం ఎలాగైతే భోజనం చేస్తున్నామో వారు కూడా భోజనం చేస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళ ప్రపంచాలు ఉన్నాయి, వారి లోకాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చోట ఏం చెప్తాడు? మనం పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో, లోకనాథులతో అంటాడు కదా. అంటే లోకనాథులు అంటే ఎవరి లోకం వాళ్ళకే ఉందన్నమాట. దేవదూతలకి వారి లోకాలు వాళ్ళకు ఉన్నాయి. నరులకి భూలోకం ఇచ్చినట్లుగానే దేవదూతలకి వారి లోకాలు వాళ్ళకి దేవుడు ప్రసాదించాడు, అనుగ్రహించాడు. అది మనం గుర్తుపెట్టుకొని గమనించుకోవాలి. అందుకని దేవదూతలకు కూడా వారి లోకాలు వాళ్ళకు ఉన్నాయి, వారు కూడా భోజనం చేస్తారని మనం మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. దేవదూతలు కూడా కుటుంబాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే దేవదూతలకి పని పాట ఏమీ ఉండదో, వారు కొంగల్లాగా ఏలాడబడుతూ ఉంటారని మనం అనుకుంటాం. తప్పు, అజ్ఞానం, అవివేకం. దేవుని బిడ్డలారా, మనం అలా అనుకోకూడదు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, అవన్నీ మనం చూడాలి. దేవుని ఆత్మ సహాయాన్ని మనం తీసుకోవాలి. దేవదూతలు కూడా కుటుంబాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాస్తుంది: ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకమందును భూమి మీద కుటుంబాలు ఉన్నాయని ఇక్కడ సెలవిస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవదూతలు కూడా కుటుంబాలు ఉన్నాయి. మనం అనుకోవచ్చు దేవదూతల కుటుంబాలు లేవని. లేదు, దేవదూతలు కూడా కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ఎవరిని ఒంటరిగా సృజించలేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎలాగైతే నరులను ఉద్దేశించి దేవుడు చెప్పాడో, ఈ మట్టితో నిర్మించబడిన దేవదూతలను ఉద్దేశించి దేవుడు చెప్పాడో,
అలాగనే ఆ దేవదూతలు కూడా, తేజోవాసులుగా పిలువబడుచున్న దేవదూతలు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుని ఉద్దేశం. అందుకని వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. దేవుడు జతలు జతలుగా ప్రతి దాన్ని సృజించాడు. దేవదూతలు అనగానే మనం పని పాట లేకుండా వాళ్ళ ఆత్మలుగా గాల్లో ఏలాడబడతాడని మనం అనుకోకూడదు. నివాసాలు లేవని మనం అనుకోకూడదు. యోధా రాసిన పత్రికలో ఏం చెప్పాడు? తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవదూతల అంధకారంలో దేవుడు బంధించాడని దేవుని వాక్యంలో రాశాడు కదా. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళకు కూడా నివాసాలు ఉన్నాయి, వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా నివాసాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు హృదయంలో భద్రపరచండి. ఈ సత్యాల్ని మీరు గమనించాలని నేను ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.